అమౌంట్ ఇచ్చినా కదా శిల్ప, నీకు అమౌంట్ ఇచ్చినప్పుడు నువ్వు అట్లా చెప్పినావు మరి అమౌంట్ ఏమి ఇవ్వలేదు ఏం చేయలేదని. అక్క ఒక్క నిమిషం, ఇది ఒక్కదానికి సమాధానం చెప్పు శిల్ప. నీకు పిలిపించి ఒక లైఫ్ ఇచ్చిన నేను. ఏంటిది అంటే నువ్వు మాట్లాడిన తర్వాత మాట్లాడానంటే ఏమైనా బెదిరిస్తున్నావు లేకపోతే ఏంది? నువ్వు రిక్వెస్ట్ చేసి మాట్లాడు. నేను తీసుకొచ్చి నేను ఫేమ్ చేయించిన నేను. ఏంది చెప్పు మంచి కోపం రాదంటే నువ్వు చెప్తే నేను వినాలా? నువ్వు చెప్తేనే వినాలా? ఇగో నువ్వు ఎందుకు ఫోన్ చేసినా అవన్నీ నువ్వు ఫోన్ చేయకపోవడమే వేస్ట్. అసలు నువ్వు ఫోన్ చేసాడు వేస్ట్. చెయ్యకు. బరాబర్ నేను వీడియో రిలీజ్ చేసుకుంటా. ఎందుకంటే నీ హలో గొడవ అయినప్పుడు అని కాదు ఏం చేసినావు అవన్నీ నాకు తెలుసు. మరి నీకు అమౌంట్ ఇచ్చినా కదా శిల్ప, నీకు అమౌంట్ ఇచ్చినప్పుడు నువ్వు అట్లా చెప్పినావు మరి అమౌంట్ ఏమి ఇవ్వలేదు ఏం చేయలేదని. సరే ఇంకోటి ఇది ఒక్కటి విను ఇది ఒక్కదానికి సమాధానం చెప్పు. అక్క ఒక్క నిమిషం, ఇది ఒక్కదానికి సమాధానం చెప్పు. ఏంటంటే నేను మీ ఇద్దరిని నమ్ముకొని రూమ్ తీసుకున్నా అని చెప్పిన. ఆ రోజు ఫ్లాట్ తీసుకున్నప్పుడు మీ వదిన ఎవరో పక్కన ఉన్నప్పుడు ఒక ఆమె చెప్పింది ఏమని, మరి ఏంది ఆయన చెప్పిందంట కదా సమాధానం చెప్పు అని అంటే నువ్వు ఏమైనా మాట్లాడినావా? సైలెంట్ అయిపోయినావు. నాకు ఏడ్చుకుంటా నేను వెళ్ళిపోయినా. సరే ఇప్పుడు కంటెంట్ మార్చు అని అన్నావు. సరే శిల్ప ఒక్క నిమిషం శిల్ప ఒక్క నిమిషం నేను బరాబర్ రికార్డింగ్ చేసుకుంటా. ఎందుకంటే నువ్వు అంటే ఏందో ప్రజలకు తెలియాలి. ఏంటిది శిల్ప? ఇగో నువ్వు మంచిగా చెప్తున్నా. వెళ్ళిపోయిన దాని లెక్కుండు అంటున్నా నేను. నువ్వు వెళ్ళిపోయిన దాని లెక్కుండు. సరే ఇప్పుడు నువ్వు గలీజ్ వీడియోలు కంటెంట్ చేంజ్ అన్నావు. మరి వేరే వాళ్ళ ఛానల్లో పోయి ఏం చేసినావు నువ్వు? ఒక్క నిమిషం మాకు శిల్ప మాట్లాడి నన్ను. ఓ అక్క మాట్లాడి అక్క ఫస్ట్ నువ్వు నన్ను గైస్ మాట్లాడిస్తలేదు. మరి నువ్వు ఎందుకు చేసినావు? నీ మెంటల్ ముఖం దాని. ఇప్పుడు ఆయన గలీజ్ వీడియోలు అని అన్నది, కంటెంట్ చేంజ్ అన్నది. మరి వేరే ఛానల్లో పోయి కంటెంట్ ఏం చేస్తుంది? మరి ఏమైనా పత్తిత్తు కంటెంట్లు చేస్తుంది ఆయన? రిపోకేషాలు ఇచ్చారు. ఈ రోడ్ల మీద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరిని ఫేమ్ చేస్తున్నాను ఆయన ప్రామిస్గా చెప్తున్నా. ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళని వాళ్ళని బయట కూర్చున్న వాళ్ళని ఇలా తీసుకొచ్చి అసలు మనము ఏం చేయొద్దు, లైట్ తీసుకోవాలి. నేను చాలా ఇబ్బంది తిన్నా. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి అంతే.